న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 65వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేసి వికలాంగుల్లో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ మానుపాటి లక్ష్మి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అల్లాడి నటరాజ్, దివ్యాంగ్ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షులు నండూరి రమేష్, చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్, మానసిక వికలాంగుల వ్యవస్థాపకులు బలగం విశాలాక్షి, నిడదవోలు జ్యోతిర్మయి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు రాలి శివ, ఉపాధ్యక్షులు విశ్వాస్ వర్మ, సెక్రటరీ వంగా కృపానంద వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ విల్లూరి శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షులు భీమడోలు కిరణ్, మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మానుకోటి బాలాజీ, దివ్యాంగుల సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నాగిరెడ్డి దుర్గాభవాని, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉప మహిళా అధ్యక్షురాలు కుర్రు ఆదిలక్ష్మి, ట్రెజరర్ మిద్దే సతీష్, కమిటీ సభ్యులు కొప్పాక రాంబాబు, మానూరి బాలకృష్ణ, ఉండ్రాజరపు సుధాకర్ మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వికలాంగులు అంటే అవయవాల లోపం ఉన్నవారు కాదు, అన్ని అవయవాలు ఉండి సహాయం చేయలేని వారే నిజమైన వికలాంగులు. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకున్న పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయటం జరిగింది. అలాగే మంచం మీద ఉండి వారు దినచర్యలు చేసుకోని వారికి 6,000 నుంచి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎప్పుడు మీకు ముందుండి మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వికలాంగత మీ శరీరంలో ఉంది, మీ మనసులో లేదు, మీ ఆత్మలో లేదు. మీ మనోధైర్యమే మీకు నిజమైన బలం, మీ ఆత్మ ధైర్యం. మీరు ఎప్పుడూ కూడా మన మనసులో వికలాంగులు మనం అన్న ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యంత మేధావి, కుర్చీలో కూర్చుని చేతులు కూడా అవయవాలు కూడా కదలలేని పరిస్థితుల్లో ఆయన ప్రపంచానికి సైంటిఫికల్గా చేసింది ఎంతో మంది గనులు మనం చూసాం కూడా. అటువంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనతో పాటు మన కుటుంబాన్ని, సొసైటీని అన్ని విధాల మన కృషి చేయాలి. అంతేగాని
మనకి భగవంతుడు ఒక లోపం ఇచ్చారు. అన్నీ మనం ఎప్పుడు మన మనసులో రాకుండా ఉన్నప్పుడే మనం నిజంగా ఈ ప్రపంచంలో ముందడుగు వేయగలం. అటువంటి ధైర్యంతో మీ అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీదకి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా సోదరీమణులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీరు 65వ వికలాంగుల దినోత్సవం 65 సంవత్సరం జరుగుతున్నందుకు ఈ వేదికని అలంకరించిన వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు చెప్తున్నాను. మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఒకటే ఏంటంటే, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మీరు ఎవరు కూడా ఎప్పుడు వికలాంగత అనేది శారీరకానికి సంబంధించింది కానీ మానసికత కాదు. సో వచ్చే తరాలందరికీ కూడా మీరు ఇన్స్పైరింగ్గా ఉండాలి. మీరు అందరినీ కూడా వాళ్ళని ఒక స్టేజ్లో పొజిషన్లో ఉంచాలి అనుకుంటే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, వికలాంగత ఓన్లీ ఫిజికల్గా అంటే శారీరకంగా ఉండేది, మానసికంగా కాదు. సో దయించి మీరు పడే కష్టాలని వచ్చే తరం వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే, మీ నెక్స్ట్ తరం వాళ్ళందరినీ బాగా చదవమని, మీరు కూడా వాళ్ళని పైకి ఎదిగేలాగా, వికలాంగత ఓన్లీ శారీరకంగానే కానీ మానసికంగా కాదు కాబట్టి పై చదువులు చదువుకొని మీ నెక్స్ట్ తరం వాళ్ళందరూ పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన చైర్మన్ గారు చెప్పారు, అసలైన దివ్యాంగులు ఎవరికి కూడా అన్ని ఉండి సహాయపడినటువంటి వాడే అసలైన దివ్యాంగుడు అని కూడా మన చైర్పర్సన్ గారు చెప్పారు. 100% కూడా. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ దివ్యాంగులకి, అలాగే బెడ్ మీద ఉండి లెగనటువంటి వాళ్ళకి వచ్చే కొన్ని రాయితీలు అన్ని అవయవాలు బాగుండి దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకోకుండా ఉంటే ఇంకొక దివ్యాంగుడికి ఉపయోగపడుతుందని మీ అందరికీ కూడా గౌరవ ముందున్నటువంటి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ నామ్స్ ఏ ఉంటే దాని ప్రకారమే మనం ఆశించాలి కానీ వాడికి 15,000 వస్తున్నాయి నాకు రావట్లేదు అనేది ఎవరు కూడా దయచేసి ఆలోచించవద్దు. కారణం ఏంటంటే దానికి కొన్ని నామ్స్ పెట్టారు, దాని ప్రకారంగా వెళ్తే మనం అసలైనటువంటి లబ్ధిదారుడికి అది చేకూరుతుంది. అది చేకూరకుండా మనం బాగున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని మనం తప్పుడు మార్గాల్లో వెళ్ళి వాళ్ళ నోటికాడితే మనం పాటు చేయొద్దు దయచేసి. భగవంతుడు మనకి ఒక చిన్న చూపు చూశాడు, మనకి జరిగింది అన్యాయం. అలాగే కొన్ని సంబంధాలు అంటే మేనమామ సంబంధాలు కానీ వీటి వల్ల కానీ కొన్ని లోపాలు ఉంటాయని డాక్టర్ గారికి దాని గురించి బాగా డాక్టర్స్కి తెలుసు. అటువంటి లేకుండా ప్రతి వాళ్ళు కూడా దూరం సంబంధాలే కానీ ఫ్యామిలీ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే కొన్ని ఇలాంటి రాకుండా ఉంటాయి అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన వారు, వారికి అవకాశం ఇద్దాం. అలాగే అందిస్తుంది ఈవేళ బెడ్ మీద ఉండి ఇంకొక తీసుకుంటే తప్పనిసరిగా 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం ఇస్తుంది. అలాగే దివ్యాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తుంది. అలాగే వృద్ధులకు కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే మనం కూడా ప్రభుత్వానికి నిజాయితీగా నిజమైన లబ్ధిదారుడే మనం ఇది తీసుకోవాలనేది కూడా గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఎవరండి దివ్యాంగులు అంటుంది? ఆ లోపం మీలో ఎక్కడ ఏమీ లేదండి. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ స్టేజ్ని అలంకరించిన మా శివ, వారితో పాటు ఉన్నటువంటి బృందం ఎంతో అద్భుతంగా ఈ వేదికను అలంకరించారు. ఈ వేదికని ఇంత ఇదిగా తీర్చిదిద్దారంటే అప్పుడే మనం తెలుసుకోవచ్చు మీకెవరికి అంగవైకల్యం ఎవరికి లేదు. ఇది భగవంతుడి చిన్నపాటి లోపం కల్పించిన విషయమే తప్ప మీరెవ్వరూ కూడా మేమేంటి ఈ స్థితిలో ఉన్నాం, ఇలాగ ఉన్నాం ఏంటని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా మనోవేదన ఎట్టి పరిస్థితిలో కూడా చెందవద్దు. అది నా యొక్క చిన్న సజెషన్. అదేవిధంగా పక్కవాడిని మోసం చేసేవాడే, వాడిని దోచుకున్నవాడే
నిజమైన అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు కూర్చున్నారు, మీ వరకు మీరు ఉన్నారా, మీరు చేస్తున్నారా, మీరు ఏ విధంగా వెళ్తున్నారు అన్నది ఒక్కటే మీ మైండ్లో ఉంటుంది. అటువంటి అండ్ అట్ ద సేమ్ టైం భగవంతుడు మీకు ఒక తెలియని శక్తి మీలో ఇచ్చాడు భగవంతుడు. ఆ శక్తిని ఉపయోగించుకొని మరిన్ని ఉన్నత శిఖరాలకి మీరు వెళుతూ మీ తోటి వారిని కూడా చేపట్టుకుని మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ బాధ్యత మీరు కూడా వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఎప్పుడూ ఒకటే విషయం దృష్టిలో పెట్టుకోవాలి, ఆత్మస్థైర్యం. మీలో ఎంత ధైర్యాన్ని పెంచుకుంటే అంత ధైర్యం మీలో ఇమ్ముడతారు. మాటలు చెప్పినంత ఈజీ కాదండి మీలో ఆత్మస్థైర్యం చెందుకోవడం. మీ కూడా ఉన్నటువంటి పెద్దలు అవనే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అవనే అంగవైకల్యం కూడా ఉండేవారు ఎంతమంది కూడా ఉండే వ్యక్తి ఎంతో ఆత్మస్థైర్యాన్ని మీకు అందిస్తుంటారు. ఆ ఆత్మస్థైర్యాన్ని మీరు నిలబెట్టుకుని ఇప్పుడు ఇందాక మనకు ఒక ఆయన కూడా చెప్పారు, సైంటిస్ట్ అయ్యారని చెప్పేసి, స్టీఫెన్ హాకిన్స్. ఆయన కూడా మన స్ఫూర్తిగా తీసుకుని మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎన్నో విషయాలని అంటే ఆయన పేరు ఒకటే మనం చెప్పుకుంటాం అస్తమానని, కానీ ఆయనతో పాటు కూడా అంగవైకల్యం ఉండి కూడా ఎన్నో విషయాల్లో ఒక డాక్టర్ అవనివ్వండి, వేరే వేరే వృత్తులు అవనండి, ఎంతో ఉన్నత శిఖరాల్లో కూడా ఉన్నారు. ఆ స్థాయి కూడా మీరు అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు హృదయాలు వాళ్ళు వచ్చారు, వాళ్ళ తండ్రులు కొంతమంది వాళ్ళని హృదయాలు వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేర్ తీసుకుని ఎంతో ఇదిగో ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమతోటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. అలా కాకుండా ఆ తల్లిదండ్రులు ఇది భగవంతుడి లోపం అని చెప్పేసి మీలో మీరు స్థైర్యం నిలబెట్టుకుని ఇది భగవంతుడి లోపం అని చెప్పేసి వాళ్ళు వెన్నంటే కేర్గా ఉండాలని చెప్పేసి అలాగే ఎక్కడో దూరంగా వేరే చోటను వదలద్దని చెప్పేసి వారికి కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ముందు నిలబడి ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన ఈ సంక్షేమ సంఘానికి నా యొక్క హృదయమైన నమస్కారం. వికలాంగులని చూసుకునే వారందరికీ కూడా ఎంతో భరోసా కల్పించారు సార్. దాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు సార్. అటువంటి అద్భుతమైన మేలులు మేము మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పట్లు కొట్టి మా ఆనందాన్ని సారని తెలియజేద్దాం. ఇంకా సమయాన్ని వృధాపరచకుండా మా సమావేశాన్ని మా సంఘాన్ని ఉద్దేశించి మీ అందరి నాయకులు శ్రీ నండూరు రమేష్ గారు, అదేవిధంగా జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శివ గారు, ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు, శ్రీ పొల్లా సతీష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సత్యనారాయణ గారు, నీలం రామారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది దివ్యాంగులందరికీ, ముందుకు వచ్చినటువంటి దివ్యాంగులకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల వలనైతేనేమి, జిల్లా కార్యక్రమాల వలనైతేనేమి చాలా ఎక్కువగా పర్యటనలు చేయవలసి వస్తుంది. నిన్న కూడా నేను బయలుదేరి విజయవాడలో ఒక పక్కన కూచిపూడి గ్రామంలో కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నాను. తర్వాత ప్రపంచ తెలుగు రచయితల సమావేశం నిన్న రాత్రి జరిగితే దానికి కూడా పాల్గొని రాత్రి బయలుదేరి వెనక్కి వచ్చేద్దాం, ఇవాళ పొద్దున్నే మీ కార్యక్రమంలో పాల్పంచుకుందాం అంటే రాత్రే సమాచారం వచ్చింది. ఈరోజు 1 గంటకి ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం జరిగింది, దాంట్లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. దానివల్ల రాత్రి అక్కడ ఉండిపోయాను, పొద్దునే రాలేకపోయాను. ఇప్పుడు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఇప్పుడు అయిన వెంటనే ఒకటే అనుకున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో
సాయంత్రం అయినా సరే వెళ్ళి కలవాలనేటువంటి ఆలోచనతోటి అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అయినటువంటి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కిరణ్ కూర్చున్నారు కింద. కిరణ్ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ముందుగా 2-3 తేదీలు అనుకున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న రంగా రమేష్ గారు, అదేవిధంగా వైస్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగుల వెంకటలక్ష్మి గారు, ఇంకా వేదిక మీద ఉన్న వారందరికీ కూడా ఈ కార్యక్రమం 2-3 సార్లు అనుకుని కొంత పోస్ట్పోన్ చేసుకున్నాం. నేను కూడా చెప్పాను, ఈ నెలాఖరు వరకు కొంచెం బిజీగా ఉంటాం, ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ పెట్టుకుందాం అంటే మన వాళ్ళు కాదండి, ఈ సంవత్సరం ఐపీ లోపలనే పెట్టుకోవాలన్నారు. సరే అని చెప్పి ఈరోజు ఒక తేదీ నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, ఎన్నికల సమయంలో మీకు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా మీకొక కమ్యూనిటీ హాల్ ఏర్పడటానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తాను. దానికి సంబంధించిన స్థలాన్ని మీకు అందించేటువంటి ఏర్పాటుని ఈ ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి ఉగాది లోపల జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా మీకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత నిర్మాణం అనేది నెమ్మదిగా చేసుకోవచ్చు. మనం దివ్యాంగుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందువలనంటే దివ్యాంగులు అంటారు, లేకపోతే విభిన్న ప్రతిభావంతులని కూడా అంటారు మిమ్మల్ని. అంటే అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు చేయలేని పనులు కూడా కొంత లోపం ఉన్నప్పటికీ కూడా అది లోపాన్ని అధిగమించి విభిన్న ప్రతిభావంతులుగా పేరు పొందినటువంటి వారు మీరు. కొన్ని చేత్తో చేయలేనివి కాలుతో చేయలేనివి చేత్తో చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా సంపన్నులు మీరు. మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అందువల్లనే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్నటువంటి ఈ పెన్షన్ ని 6,000కు పెంచినటువంటి సందర్భాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మంచం నుంచి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులకి 15,000 వరకు కూడా పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రేపు మళ్ళీ జనవరి 1వ తారీఖు కనుక ఆ రోజు అందరూ బిజీగా ఉంటారు కనుక రేపే 31వ తారీఖునే మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. మొత్తం మీద ప్రభుత్వం మీ పట్ల సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉందనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది చేసినప్పటికీ కూడా దివ్యాంగుల్ని ఇంకా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి జీవనం బాగా జరిగేదానికి ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. దానికి చెప్పినట్లుగానే ఇందాక మిత్రులు చెప్పినట్లుగా 5% రిజర్వేషన్ ఏదైతే అన్నారో అది తప్పనిసరిగా అమలు చేసేటువంటి దిశలో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ మీకు ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసి మీరు లైన్లో నిలబడవలసినటువంటి అవసరాలు లేకుండా, ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పోలీసు వారి నుంచి కూడా సంపూర్ణమైనటువంటి రక్షణ మీకు కల్పించే విధంగా కూడా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఏదైనప్పటికీ కూడా మీరు ఏవైతే తీర్మానాలు మీరు చేసుకుని మీ డిమాండ్లు ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద మీరు ఏదైతే రాసుకున్నారో దాన్ని ప్రింట్ చేసి నాకు ఇవ్వండి. చేసే ఉన్నట్టుంది, అది నాకు ఇస్తే నేను ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేసి కనీసం మన నిడదవోలు నియోజకవర్గం మేరకు ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించే విధంగా కృషి చేస్తాననేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, వాటిని సాధించుకోవడానికి కూడా మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని సమాజంలో జనజీవన స్రవంతిలో మీరు కలిసి ప్రయాణం చేసే విధంగా మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఒకటే నేను మనవి చేస్తున్నాను, నిడదవోలులో మన ఆఫీసుకి కానీ లేకపోతే నేరుగా నాకు కానీ మీరు తెలియజేయండి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతమంది పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడ సమీకరించబడి ఉదయం నుంచి ఉన్నారంటే కొంత నేను లేటుగా రావడం అనేది కొంత బాధాకరమైనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో లేట్ అయ్యాను. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బెటర్ లేట్ దాన్ నెవర్ అని. అంటే కొంత లేట్ అయినా పర్వాలేదు అసలు రాకుండా ఉండే కంటే అని.
అలాగే నేను అది నమ్మి లేట్ అయినా పర్వాలేదు రావాలని వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలిసి మీరు ఏవైతే రేపొద్దున ఇవి మీ తీర్మానాలు కానీ డిమాండ్స్ కానీ ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటి తప్పనిసరిగా అమలు చేస్తాననేటువంటి మాటను కూడా చేసి, ప్రధానంగా మీకు కావాల్సింది ఈ కమ్యూనిటీ హాల్. ఆ విషయంలో పూర్తిగా నేను సంపూర్ణమైన సహకారం అందిస్తాను. అదేవిధంగా ట్రై సైకిల్స్ కానీ మరొకటి కానీ ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే నాకు చెప్తే నేను మరొక 6 ట్రై సైకిల్స్ మీకు 15-20 రోజుల్లో నేను ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తాననేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ట్రై సైకిల్స్ కూడా ఏర్పాటు చేద్దాం. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు పెన్షన్ విషయంలో కూడా ఈ 15,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది కొంత రిలాక్సేషన్ కావాలనేటువంటి మాట కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడారు. అయితే దీనికి కొన్ని గైడ్ లైన్స్ ప్రభుత్వం ఏర్పరిచింది కనుక మీరు ఏం ఆలోచిస్తున్నారో మీరు కాగితం మీద ఎలాగ రాశారు కానీ ఇవ్వండి. నేను ఒకసారి ప్రభుత్వంలో కూడా మాట్లాడి ఏ మేరకు మీకు చేయగలమో చూసి తప్పనిసరిగా చేయడానికి అవకాశాన్ని తీసుకుంటా అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది. మీరందరూ చాలా సేపటి నుంచి కూర్చున్నారు. మీ అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీకున్న ఇబ్బందుల నుంచి మీరు అధిగమించి బయటికి రావడం కోసం నేను ఎల్లవేళలా కూడా సంపూర్ణంగా మీకు సహకరిస్తానని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన శేషారావు గారు, భూరూపల్లి శేషారావు గారి కూడా వచ్చుంటారనుకున్నాను. వారితో కూడా మాట్లాడి నేను కలిసి మీ అందరం కలిసి శేషారావు గారు, ఆదినారాయణ గారు, పుష్ప చైర్మన్ గారు, బండి సత్యనారాయణ గారు అందరం కలిసి మేము తప్పనిసరిగా మీకు కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఎల్ల వేళలా కూడా వెన్నుతన్నుగా నిలబడతామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. Sorry ass DJ.
మీ యొక్క కరచాలన ఓర్పు సహనంతో మా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి వ్యక్తం చేయాలి. అందరూ కూడా కరచాల ధ్వనులతో మీ యొక్క ఆజ్ఞ వ్యక్తం చేయాలి. సందర్భంగా ప్రతి ఒక్క దివ్యాంగులు కరచాల ధ్వనులతో ప్రోత్సహిస్తూ షాపులు పెట్టిస్తున్నా